హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఈ వీడియో చెప్పనా, ప్రజెంట్ అయితే నేను ఇసుకతోట ల్యాంప్సన్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ అయితే ఉన్న కరెక్ట్గా ఇప్పుడైతే 6:30 అయితే అయింది. ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేసుకుంటాను. స్టార్ట్ అయిపోదామా? కరెక్ట్నే అయితే ప్రజెంట్ ల్యాంప్సన్ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను. ల్యాంప్సన్ బిల్డింగ్ ఎక్కడ తెలుసు కదా, ఇసుకతోట అండి. అయితే ఇసుకతోట దగ్గర నుంచి అయితే విజయనగరం ట్రిప్ వేద్దామని అయితే అనుకున్నాను, రోడ్ ట్రిప్. ఎందుకులే, మనం ఆల్రెడీ మద్దిలపాలెం నుంచి కొమ్మాది వరకు అయితే వేసాం కదా, ఈ కొమ్మాది నుంచి ఇంక స్టార్ట్ చేద్దాం, విజయనగరం వరకు ఎలాగొన్నది ఏంటి కూడా చూపిద్దాం అని చెప్పి అయితే ఇంక స్టార్ట్ చేసానండి. చూస్తున్నారు కదా, ఈ బస్ ఏంట్రా బాబు మాకు చూపిస్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా? 411V అండి. మనకి పాదిగాజువాక నుంచి నెక్స్ట్ విజయనగరం వరకు అయితే ఈ బస్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. ఈ ఒక్క బస్ అనే కదండి, చాలా బస్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయండి. విజయనగరానికి అయితే కుప్పలు ఉంటాయి బస్సులు అయితే. మీకు చెప్పాను కదా, మదిలపల్లి నుంచి కొమ్మాది వరకు అయితే వీడియో తీసానని చెప్పి, చూసాను కదా కొమ్మాది బోర్డు. ఇంక ఈ కొమ్మాది నుంచి విజయనగరం వెళ్ళే వరకు ఏమున్నాయి ఏంటిని కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసండి. ఆ వే చూపిస్తాను కదా, మూడుగోళ్ళు పక్కన అయితే మనకి శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్, గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుందండి మనకైతే. నేను వెళ్ళవాడు మార్నింగ్ కదా, చూస్తున్నారా ఎన్ని బస్సెస్ ఉన్నాయా. ఇంకా లగ్జరీ లేదు, సూపర్ లగ్జరీ లేదు, మెట్రో లేదు, అన్ని రకాల బస్సులు కూడా ఫుల్గా రష్తో వెళ్తున్నాయండి. మోస్ట్లీ మనకి వే అంతా కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ అయితే కనిపిస్తాయండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, ప్రతి ఒక్కరు కూడా మీకు చూపిస్తాను కదా. అదేమనుకున్నారు, కొమ్మాదిలో ఉన్న STBL సినీ వరల్డ్ అండి. నేను 13 to 17 బ్యాచ్ అక్కడి వరకు అలా తిరుగుతున్నాను, కానీ ఈ రోడ్లో అస్సలు ఇలాంటివి అయితే కన్స్ట్రక్షన్ జరిగేవే కాదు. అలాంటిది ఇప్పుడు ఎంత డెవలప్ అయిపోయింది చూడండి. మీకు చూపిస్తాను కదా రైట్ సైడ్, మీకు కొమ్మాది రాగానే చెప్పాను చూడండి, మూడుగోళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతే గాయత్రి కాలేజ్ ఇంజనీరింగ్ వచ్చేస్తుంది అని చెప్పి. ఇది వచ్చేసి గాయత్రి హాస్పిటల్ అండి, మన కొమ్మాది దగ్గరలో ఉంటుంది. చూద్దాం వెళ్ళేదారిలో ఇంకేం వచ్చేస్తే ఏంటో కూడా. చూసాను కదా లెఫ్ట్లో వచ్చేసి మెట్రో హోల్సేల్ అని చెప్పి. లాస్ట్ టైం అయితే బాగా క్లిక్ అయింది కదా మెట్రో పెట్టగానే చెప్పి. అది కార్డు ఉంటాను లోపలికి ఎలా చేస్తారో లేకపోతే లేదు అని చెప్పి, చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి అని చెప్పి అప్పుడు చాలా ట్రై చేశాను, కానీ కార్డు లేదు ఒక్కలేదని చెప్పి ఇంకేదో నేను డ్రాప్ అయిపోయానండి. అసలు లోపల ఎలా ఉంటుంది ఏంటో కూడా చూపిద్దామని సరే అవ్వలేదు. ఇంకా శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం అవన్నీ మా కొద్దిగానే విజయనగరం వరకు పోతాం రా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేం జంక్షన్ అనుకున్నారు, మారికవాల్స్ అండి. ఈ మారికవాల్స్ వచ్చిందంటే డంపింగ్ యార్డ్ ఉంటుందండి బాబు. మీ కాలేజ్కి వెళ్ళినోడు ఇంకా ముక్కు మూసుకోవడమే, ఇంకా డంపింగ్ యార్డ్ వచ్చినోడికి. ఇదేమనుకున్నారు, కాకినాడ ఆదిత్య ఎడ్యుకేషన్ యూనివర్సిటీ అండి. స్టార్టింగ్లో అయితే శ్రీ చైతన్య ఇంటర్ కాలేజ్ అయితే ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే శ్రీ చైతన్య ప్లేస్లో అయితే కాకినాడ ఆదిత్య కాలేజ్ అయితే ఉంది. చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళే దారిలో ఇంకేం కనిపిస్తాయో డిఫరెంట్గా అన్నీ కూడా. ఈవెంట్ రివి ఎంత పెద్ద బిల్డింగ్లు లేచిపోతున్నాయి అసలు. అప్పుల్లోనండి కనీసం ఏమి ఉండి కదండి, ఓన్లీ తుప్పలో డొంకలే మొత్తం అంతా ఈ రోడ్డు అంతా కూడా. అలాంటిది పెద్ద పెద్ద బిల్డింగ్లు, మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు, షాపులు మొత్తం లేచిపోతున్నాయి. అంత దారుణంగా తయారైంది ఇప్పుడైతే. ఇంకా ముందుకైతే మరీ డెవలప్ అయిపోతుంది కదా. చూస్తున్నారు కదా, సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుందండి. చెట్ల మధ్య కొండల దగ్గర నుంచి జయ్యం అనుకొని వచ్చేస్తుంది సన్ రైజ్. ఇంకా సన్ రైజ్ వచ్చిందంటే ఇంకా మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఎటువంటి వర్షాలు పడలేనట్టయితే ఇంకా మనకి ట్రావెలింగ్కి ఇబ్బంది ఉండదు కదా, హ్యాపీగా చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడున్నా తెలుసా, చూసినా కదా పరదేశపాలెంలో అయితే ఉన్నామండి. ఇంక ఈ పరదేశపాలెం కూడా నేను మొత్తం కవర్ చేసుకుని అయితే ఇంక వెళ్ళిపోతున్నాను. అసలు ఏమున్నాయి కూడా చూపిద్దామని చెప్పి ఇంక మాటలైతే బోయపాలెం అయితే వస్తామండి. బోయపాలెం కూడా చాలా మారిందండి. ఈ బోయపాలెంలో కూడా సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఎవరైనా కావాలంటే విజిట్ చేయండి. కరెక్ట్గా బోయపాలెం జంక్షన్ నుంచి కనిపిస్తుంది. చూసినా కదా ఇంకో ఇంజనీరింగ్ కాలేజ్ అయితే వచ్చింది, పైడా కాలేజ్. ఇంక పైడా కౌశిక్ కాలేజ్ ఇంకా క్రాస్ అయిపోయి ఇంకేమన్నా కూడా చూసేద్దాం. ఎందుకంటే మాటలోనైతే IIM అయితే వచ్చింది మనకి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే చూపిస్తున్నారు కదా IIM, అసలు ప్రాజెక్ట్ ఎలాగవుతుందో ఏందో కూడా మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా ఎలాగుంటుంది ఏంటో కూడా చూద్దాం. అసలు ఎంత పెద్ద చేస్తున్నారో, ఎంత బాగా చేస్తున్నారో ఏందో కూడా కంప్లీట్గా అయ్యాకైతే కానీ మనకు తెలియదు కదా. సరే అని చెప్పి ఇంకా నేను చూసుకుంటే అయితే పోతానండి. చూపిస్తున్నాను కదా, అదేమనుకున్నారు, శ్రీ చైతన్య కాలేజ్ అండ్ హాస్టల్ కూడా అనుకుంటా. ఇది భీమిలి క్రాస్ రోడ్ దగ్గర అయితే ఎగ్జాక్ట్గా అయితే ఉంటుంది. చూపిస్తాను కదా, ఈ వేలు వెళ్ళిపోతే మన భీమిలి కూడా పోవచ్చు. ఇదే మనకి భీమిలి క్రాస్ రోడ్ అయితే. ఇంకా దీన్ని క్రాస్ చేసుకున్నాకైతే ఇంకేమన్నా ఇటు కూడా చూసుకుంటే అయితే వెళ్తాను, అసలు ఏమొస్తాయి ఏందని కూడా. ఇక్కడ చూసినా కదా, అనకాపల్లి పోవాలంటే లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, స్ట్రైట్కి వెళ్ళిపోతే ఆనందపురం వెళ్ళిపోవడమే. మన ఆనందపురం మంచి కదా వెళ్ళిపోతాం విజయనగరం. సరే అని చెప్పి కొట్టుకుపోతున్నాం, వస్తుంది చూద్దాం. చూస్తున్నాను కదా లెఫ్ట్లోకి వెళ్ళిపోతే అనకాపల్లి అని చెప్పారు కదా, ఇంక స్ట్రైట్ ఆనందపురం మంచి వెళ్ళిపోతాం. అసలు ఆనందపురంలో మనకి పూల మార్కెట్ కదా బాగా ఫేమస్. అది ఇంకెక్కర్లేని పూలు కూడా ఇక్కడ నుంచి అది ఇచ్చాముతారు బాగా చవకగా. అలాంటిది ఎంత పెద్ద మార్కెట్ జరుగుతుంది ఎందుకు కూడా చూడండి. అసలు నేనంటే సెపరేట్ వీడియో ఏం తీయలేదు, ఒక రోజు అయితే తీస్తానండి. అసలు ఉండి తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం అవుతుందని చెప్పి అయితే వెళ్ళిపోయాను. చూసినా కదా మోస్ట్లీ ఇంకా ఆనందపురం అంటే పూలేనండి. ఎవరికైనా ఏమైనా పెద్ద పెద్ద అకేషన్లు ఏమైనా ఉన్నట్టయితే ఆనందపురం అయితే వచ్చేస్తారండి. మరి ఏం చౌకగా దొరికితే కదా మనకి తక్కువ రేట్లు అయితే. మనం అయితే ఇసుకతోట నుంచి ఆనందపురం అయితే వస్తాం కదా, 19 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసాం. ఇంకా 29 కిలోమీటర్లు అయితే ఉందండి. చూద్దాం. ఇంకా ఆనందపురం నుంచి విజయనగరానికి 29 కిలోమీటర్లు కదా. ఇంకా మధ్యదారిలో ఏం వస్తాయి ఏందో కూడా చూసుకుంటూ పోదాం. చూసాను కదా, ఇంకా వెళ్ళే దారిలో మనకి రఘు కాలేజ్కి వెళ్ళే ముందే మనకి బ్రిడ్జ్ నుంచి వెళ్తాం చూడండి, కిందంతా మనకి వాటర్ కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏవి కనిపెట్టలేదు, ఫుల్ స్నోయే. నేనైతే దగ్గర 1 month బ్యాక్ అయితే వెళ్ళాను. అసలు ఎలాగుందో కూడా చూడండి. అప్పుడు
ఎంత దారుణం అంటే అంత దారుణం ఉంటుందండి. అసలు నేను కాశ్మీర్లో వెళ్తున్నావా లేకపోతే ఎక్కడ శ్రీనగర్లోనా అని చెప్పి అయితే అనుకున్నానండి. అసలు ఇదంతా పొగలా కమ్మేసింది మొత్తం ఫాగ్ అంతా కూడా. చూసినా కదా వెనకాతల ఫోకస్ లైట్లు అవి కూడా వేసుకుంటే వెనకొస్తున్నారు. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే మాత్రం. చూసానే కదా విజయనగరం బోర్డు మన లెఫ్ట్కి వెళ్ళిపోతాం. చూడండి ఎంత మంచు ఉందో, కనీసం బోర్డు కూడా కనిపించలేదు అసలు. సో చూస్తున్నారు కదా అయితే విజయనగరం బోర్డు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మన లెఫ్ట్కే పోవాలి. విజయనగరం పోవాలంటే 7:20 అయితే అవుతుంది. చూసాను చుట్టూ పొగ మంచి, మొత్తం ఇదంతా పొగేమో మొత్తం ఏదో అంటిపోతుందని అయితే అనుకోదు. మొత్తం మంచు, కనీసం ఏమీ కనిపించలేదు. కావాలని చూడండి, మనం ఏదో నిజంగా మినీ కాశ్మీర్కి దగ్గరలో ఉన్నాం అన్నట్టు రేంజ్ అయితే ఉంది. చూడండి మీకు కావాలంటే ఎప్పుడు కూడా మీకు కనిపించదు. చూస్తున్నారా సరౌండింగ్ అయితే అసలు ఇది పెట్రోల్ బంక్ అని కూడా నాకైతే కనిపించలేదు. ఒక దగ్గర అయితే పెట్రోల్ కొట్టిద్దామంటే అది క్రాస్ అయిపోయాక ఇప్పుడు ఇదా అనుకున్నాను. అంత దారుణంగా అయితే ఉంది. ఇంకా విజయనగరం అయితే మీకు చూపించాను కదా, ఈ లెఫ్ట్ నుంచి అయితే మనం పోదాం విజయనగరానికి. అయితే చలో విజయనగరం. ఎంత దారుణంగా ఉందో ఆ లైటింగ్ కొట్టుకొని వస్తుంది. చూసారు కదా అసలు వెనకదలంతా ఎలా పోక కనిపిస్తుందో మనకి. చాలా అంటే చాలా దారుణంగా ఉందండి ఈ విజయనగరం దగ్గర అయితే. వస్తున్న వే అంతా కూడా అలాగే ఉంది. సరే ఇంకా అక్కడే ఎంతసేపు ఉంటాం, ఇంకా టైం అవుద్ది కదా. మిగతా ప్లేస్లో అయితే మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. చూసినా కదా ఈ పొలాల మధ్య ఎలాగుందో మొత్తం. రోడ్డు మీదే కాదు పొలాల మీద అయితే ఇంకా త్వరగా వదలదు కదా ఈ ఫాగ్ అయితే. చూసారు కదా రామనారాయణ 17 కిలోమీటర్లు, విజయనగరం కోట 19 కిలోమీటర్లు, పైడితెల్లమ్మ గుడి 19 కిలోమీటర్లు అంట, రామతీర్థం 32. ఇవన్నీ మనం చూడవలసిన ప్లేసులే. సో వెళ్ళిపోదాం. ఈ బోర్డు అయితే ఉంది కదా, ఈ జంక్షన్ ఏమి ఏమనుకున్నారు, రాజుపులో జంక్షన్ అండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా స్ట్రైట్ కొట్టుకుపోవడమే. అసలు ఏమొస్తాయంటే కూడా చూద్దాం. ఇంకా మనం రావాల్సింది రఘు కాలేజ్ ఉంది, నెక్స్ట్ ఎన్ఎస్ఆర్ఐటి అనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, లెండి ఉంటుంది. అవన్నీ క్రాస్ చేసుకుని విజయనగరం పోవడమే. చూసినా కదా మాటలు అయితే రఘు కాలేజ్ అయితే వస్తుంది. ఒక కాలేజ్లో ఒక ఫేమస్ కదా, మీకు పైడ కాలేజ్ అని చూపించాను. అక్కడ టెంపుల్ బాగా ఫేమస్ అండి. ఈ రఘు కాలేజ్కి ఏంటి తెలిసి ఫేమస్, స్టార్టింగ్లో సరస్వతిదేవి స్టాచ్యూ అయితే ఉంటుంది, చాలా బాగుంటుందండి. అలాగే మహారాజాకి మెయిన్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుందని చెప్తుంటారు కదా. అలాగే ఒక్కొక్క కాలేజ్కి ఒక స్పెషల్ చెప్పాను కదా. రఘు కాలేజ్ పక్కనే ఎన్ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే వచ్చేస్తుందండి. ఇంకా అదైతే కవర్ చేసుకుని అయితే ఇంక వెళ్ళిపోతాను. అసలు ఏమున్నాయి కూడా చూపిద్దామని చెప్పి. ఇది 4 రోడ్ 3 రోడ్ చేస్తున్నారు కానీ ప్రజెంట్ అయితే చాలా దారుణంగా ఉంది రోడ్డు. చూసాను కదా లెఫ్ట్లో లెండి కాలేజ్ అయితే వచ్చింది. ఇంక లోపల పోతే లెండి కాలేజ్కి పోయినట్టే. ఈ రోడ్ అంతా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ అండి విజయనగరం వచ్చినంత వరకు కూడా. అసలు ఎన్ని వేల మంది జాయిన్ అవుతున్నారో అన్ని వేల మంది పాస్అవుట్ అయితే అవుతున్నారు కదా. జాబ్ వచ్చినారు ఆ పని ఇంజనీరింగ్ చేసేవలసిందే. చూసినా కదా భోగాపురం అయితే రైట్ సైడ్ వెళ్ళిపోవాలి, విజయనగరం అయితే స్ట్రైట్ పోవాలి. అసలు వెళ్ళేవేలో కూడా ఇంకేమన్నా కూడా చూద్దాం. చూసినా కదా ఇంకా విజయనగరం రీచ్ అవ్వడానికి అయితే 7 కిలోమీటర్లు అయితే ఉంది. 7 కిలోమీటర్లు రీచ్ అయ్యేలోపు ఇంకేమొస్తాయి ఏందో కూడా చూద్దాం. మీకు ఇందాక మనం చూసాం కదా రాజుపోలో జంక్షన్ దగ్గర అసలు ఏమున్నాయి ఏందని కూడా. ఈ రామతీర్థం రామనారాయణ అవన్నీ కూడా. రామనారాయణ పోవాలంటే అయితే పోవచ్చండి. ఇక నుంచి అయితే 2.3 KM అయితే ఉంటుంది. సరేలే మొత్తం విజయనగరం అయితే స్టార్టింగ్ మొత్తం అంతా కవర్ చేసుకుని వచ్చేద్దాం. లాస్ట్లో ఇది చూసుకుంటే ఇదే రోడ్గా మనం వెళ్ళవలసింది కూడా వైజాగ్ అని చెప్పి అయితే ఇంకా విజయనగరం లోపలికి అయితే వెళ్ళిపోతానండి. చూసాను కదా దారిలో అయితే రైట్ సైడ్ డీమార్ట్ అయితే కనిపించింది. ఈ డీమార్ట్లో ఏ ఊర్లో పడితే ఇంకా ఆ ఊర్లో, ఏ సందులో పడితే ఇంకా ఆ సందులో అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నారు. అంత అల్చర్ అవుతుంది డీమార్ట్. ఇప్పుడు అందరికీ తెలియలేదేమో చెప్పండి. మనకు ఫస్ట్ అయితే సుజుకి షోరూమ్ అయితే దర్శనం అయితే ఇచ్చింది. ఇంకా దాని ఆపోజిట్లో చూసినా కదా అంతా కోట్లాండ్ అండి మొత్తం అంతా కూడా. అసలు ఏమున్నాయి ఏందో కూడా చూడాలి. అసలు చూసాను లెఫ్ట్కి వెళ్ళిపోతే రాయపూర్ వెళ్ళిపోవచ్చు, ఇంకా రైట్ సైడ్ వెళ్ళిపోతే విజయనగరం లోపలికి అయితే ఎంటర్ అయిపోవడమే. ఇంక ఈ రోడ్లోనే మన రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. విజయనగరంలో చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి కదా, అలాగే డ్యామ్స్ కానీ నెక్స్ట్ కోటలు కానీ మొత్తం కూడా అవన్నీ కవర్ చేసి ఎప్పటికవుతాయి ఏంటో కూడా చూడాలి. నా నెక్స్ట్ వీడియో కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూసేసేయండి. సరే కదా మన విజయనగరం బోర్డు కనిపించిందంటే మన విజయనగరం వచ్చినట్టే. అదేంటి మన విజయసేనలో కొమ్మాది నుంచి విజయనగరం వరకు అసలు ఎలాగున్నది ఏంటో కూడా మీరు రోడ్ వే అంతా చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసేని. బాయ్.